హాయ్, దిస్ ఈజ్ పద్మ, రష్మి బ్యూటీ పార్లర్. ఇవాళ ఒక మంచి కిచెన్ టిప్ తెలుసుకుందాము. ఈ చిట్కా నాది కాదు, నాకు హెల్ప్ చేయడానికి ఒక అమ్మాయి వస్తుంటుంది డైలీ. తన చిట్కా, తనని మాట్లాడమంటే బాగా సిగ్గుపడుతుంది. అందుకోసం తన చిట్కాని నేను చెప్తున్నా. ఓకేనా, ఫాలో అవ్వండి, బాగుంటుంది. అదేంటంటే అల్లం పేస్ట్ గురించి. అల్లం పేస్ట్ ఒక్కొక్కరు ఒక్కో స్టైల్లో పట్టుకుంటారు దాన్ని, కానీ తిని చేసిన మెథడ్ చాలా బాగుంది. ఎట్లా అంటే ఒక పావు కేజీ అల్లం తీసుకుంటే 250 గ్రామ్స్, 200 గ్రామ్స్ వెల్లిపాయలు తీసుకుంటుంది. ఈక్వల్ తీసుకోదు. 200 గ్రామ్స్ వెల్లిపాయలు తీసుకొని గ్రైండ్ చేస్తుంది. చేసిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ సాల్ట్, ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసి, ఇది కామన్, అందరు చేస్తారు ఇది. దాంట్లో ఒక ఫుల్ సైజ్ నిమ్మకాయ రసం పిండేస్తుంది అల్లం పేస్ట్లో, గ్రైండ్ చేసేస్తుంది మళ్ళీ. అంటే మొత్తం మెత్తగా అయిన తర్వాతనే ఈ లాస్ట్కి నిమ్మరసం పిండేస్తుంది, ఒక నిమ్మకాయ ఫుల్ సైజ్ది. ఎంత బాగుంటుందంటే అసలు మీకు 2 months అయినా కూడా మీరు ఫ్రెష్గా ఎట్లా పడతారో 2 months తర్వాత కూడా మీకు అట్లనే ఉంటుంది. అందులోంచి వాటర్ ఇట్లా బయటకు రావడం కానీ, ఒకలాంటి స్మెల్, అల్లం ఎక్కువ రోజులైతే ఒకలాగా స్మెల్ వస్తుంటుంది కదా, అస్సలు రాదనమాట. చాలా నచ్చింది నాకైతే. మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీరు మళ్ళీ నాకు కామెంట్స్ పెడతారు. చూడండి, కలర్ చూస్తుంటేనే తెలిసిపోతుంది కదా. ఇది పట్టి నాకు తెలిసి 15 days అవుతుంది ఇది చేసి. మీకు ఇంకో 1.5 month తర్వాత కూడా మీకు ఇలానే కనిపిస్తుంటుంది. చూడండి, స్టీల్ దాంట్లో ఎందుకు పెట్టినా అంటే, కొంచెం ప్లాస్టిక్ దాంట్లో అయితే స్మెల్ బాగా పట్టేస్తుంది డబ్బాకి. సో అందుకని చెప్పి స్టీల్ ఎక్కువ యూజ్ చేస్తుంటాను నేను. ఓకేనా, ఒకసారి ట్రై చేయండి, నాకు కామెంట్స్లో పెట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చిన్న చిట్కా మీరు ఎట్లా రిసీవ్ చేసుకుంటారో చూస్తాను నేను. ఓకేనా, థ్యాంక్ యూ.